హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ వికెట్ ఎక్స్‌ప్లోర్. ఫ్రెండ్స్, ఈ సీరీస్‌లో అయితే మనము హెచ్‌టీఎంఎల్ గురించి ఫ్రమ్ బిగినర్ లెవెల్ టు అడ్వాన్స్డ్ లెవెల్ వరకు వెబ్ పేజెస్‌ని డిజైన్ చేస్తూ, వెబ్‌సైట్స్‌ని క్రియేట్ చేస్తూ, బై ద ఎండ్ ఆఫ్ దిస్ సీరీస్ మీరైతే హెచ్‌టీఎంఎల్‌లో ఒక ఎక్స్‌పర్ట్ అయితే అయిపోతారనమాట. అలాగే మీలో ఎవరైతే వెబ్ డెవలపర్ సైడ్‌గా కెరియర్‌ని అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, వాళ్ళకి హెచ్‌టీఎంఎల్ అనేది ఒక బేసిక్ స్కిల్. ఇదొక హెచ్‌టీఎంఎల్ ఒక బేసిక్ ఫౌండేషన్ అన్నమాట. అసలు హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటి? హెచ్‌టీఎంఎల్ ఎందుకు యూజ్ చేస్తారు? దీనివల్ల మనకి యూజెస్ ఏంటి? అలాగే హెచ్‌టీఎంఎల్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ అనేది మనకెలా ఉంటుంది? హెచ్‌టీఎంఎల్‌లో ట్యాగ్, ఎలిమెంట్, యాట్రిబ్యూట్ అంటే ఏంటో మనము ఈ వీడియోలో అయితే నేర్చుకుందామనమాట. గైస్, మీరు ఇంతవరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇంకా లేట్ ఎందుకు, మనం కాన్సెప్ట్స్‌లోకైతే వెళ్ళిపోదాం. హెచ్‌టీఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఈస్ ది స్టాండర్డ్ లాంగ్వేజ్ యూజ్డ్ టు క్రియేట్ అండ్ డిజైన్ వెబ్ పేజెస్. హైపర్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ లోపల లింక్ ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడైతే ఏదైనా ఒక హైపర్ టెక్స్ట్‌ని క్లిక్ చేస్తారో, అప్పుడు ఈ టెక్స్ట్ అనేది మిమ్మల్ని వేరే పేజ్‌కి రీడైరెక్ట్ చేస్తుంది. మీలో చాలా వరకు అబ్జర్వ్ చేసి ఉంటారు. మనం గూగుల్‌లో ఏదైనా ఒక దాని కోసం సెర్చ్ చేసినప్పుడు, మనకి రిజల్ట్ అంతా కూడా టెక్స్ట్ రూపంలో అయితే డిస్‌ప్లే అవుతుందన్నమాట. అప్పుడు మీరు ఆ టెక్స్ట్‌ని క్లిక్ చేస్తే, ఇది మనల్ని వేరే పేజ్‌కి అయితే రీడైరెక్ట్ చేస్తుంది. సో, బేసికల్లీ దీన్నే మనం హైపర్ టెక్స్ట్ అంటాము. అలాగే మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే, మనకి మార్కప్ లాంగ్వేజ్‌లో ఓన్లీ ట్యాగ్స్ మాత్రమే ఉంటాయన్నమాట. మార్కప్ లాంగ్వేజ్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే కాదు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే లైక్ సి, సి ప్లస్ ప్లస్, పైథాన్ ఇవన్నీ కూడా మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కిందకి వస్తాయి. వేరే మార్కప్ లాంగ్వేజ్‌లో ఏంటి అంటే, మనకి ట్యాగ్స్ మాత్రమే ఉంటాయి. ఈ ట్యాగ్స్‌ని యూజ్ చేసి వెబ్ పేజెస్‌ని అయితే డిజైన్ చేయొచ్చు. రోజు మనం యూజ్ చేస్తున్న వెబ్‌సైట్స్ లైక్ గూగుల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఈ సైట్స్ అన్నీ కూడా ఈ హెచ్‌టీఎంఎల్‌ని యూజ్ చేసి బిల్డ్ చేసినవే. మ్యాక్స్ అన్ని వెబ్‌సైట్స్‌లో కూడా ఖచ్చితంగా ఈ హెచ్‌టీఎంఎల్‌ని అయితే యూజ్ చేస్తారు. అందుకే ఈ హెచ్‌టీఎంఎల్‌ని స్టాండర్డ్ లాంగ్వేజ్ అంటారు వెబ్‌సైట్స్‌ని డిజైన్ చేయడానికి. అండ్ ఇట్ డిఫైన్స్ ది స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ ఎ వెబ్ పేజ్ యూజింగ్ ఎ సిస్టమ్ ఆఫ్ ట్యాగ్స్ అండ్ ఎలిమెంట్. సో, మీకు ఈ స్టేట్మెంట్ గురించి నేను లాస్ట్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకేంటంటే కొంచెం డౌట్స్ అయితే ఉంటాయి. సో, మనం నెక్స్ట్ స్లైడ్‌కైతే వెళ్ళిపోదాం. ఇక్కడైతే మీకు నేను కొన్ని కీ పాయింట్స్ అయితే ఇచ్చాను. ఈ కీ పాయింట్స్ అనేవి మీరైతే నోట్స్‌లో అయితే నోట్ చేసుకోండి. మనకేంటంటే ఎగ్జామ్స్‌లో గానీ, ఇంటర్వ్యూస్‌లో కానీ మనకి ఇదైతే బాగా హెల్ప్ అవుతుంది. నౌ వాట్ ఈస్ ట్యాగ్, ఎలిమెంట్, అట్రిబ్యూట్స్? ట్యాగ్, ఎలిమెంట్, అట్రిబ్యూట్ మనకి హెచ్‌టీఎంఎల్‌లో చాలా ఇంపార్టెంట్. సో, ఈ మూడిటి మీద మనకి ఎంత బాగా నాలెడ్జ్ ఉంటే అంత బాగా మనకి హెచ్‌టీఎంఎల్ అనేది అర్థమవుతుంది. ట్యాగ్, ఎలిమెంట్, అట్రిబ్యూట్ బాగా అర్థం చేసుకుంటే మీరు హెచ్‌టీఎంఎల్‌లో కింగ్ అనమాట. మిమ్మల్ని ఎవ్వరు ఆపరు. ఇక్కడే మనకి ఆల్మోస్ట్ హెచ్‌టీఎంఎల్ వచ్చినట్లే. ఓకే. ట్యాగ్ అంటే ఏంటో చూద్దాం. సో, ఇప్పుడు మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే యాంగులర్ బ్రాకెట్స్‌లో నేను ఏదైతే టెక్స్ట్ అనే వర్డ్ ఇచ్చానో, సో, దీన్ని మొత్తాన్ని కూడా కలిపి మనం టెక్స్ట్ ట్యాగ్ అని పిలుస్తామనమాట. మీకు ఇంకా క్లియర్‌గా చెప్తా చూడండి. నేను ఇక్కడైతే నోట్‌ప్యాడ్‌ని ఓపెన్ చేస్తున్నాను. సో, ఈ నోట్‌ప్యాడ్‌లో నేను ఇదొచ్చేసి మనం యాంగులర్ బ్రాకెట్స్ అంటామనమాట. సో, ఇప్పుడు ఈ యాంగులర్ బ్రాకెట్స్‌లో నేను ఏదైనా ఒక వర్డ్‌ని ఇచ్చేస్తే, సో, ఇక్కడ నేను ఒక వర్డ్‌ని అయితే ఇచ్చేసాను. దీన్ని కలిపి మనము నేమ్ ట్యాగ్ అని పిలుస్తాము. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఏం లేదు. యాంగులర్ బ్రాకెట్స్‌లో మనం ఏదైనా ఒక టెక్స్ట్‌ని పెడితే దాన్ని కంప్లీట్‌గా నేమ్ దాన్ని ఏదైనా ఒక టెక్స్ట్‌ని పెడితే దాన్నే ట్యాగ్ అంటామనమాట. సో, ఇప్పుడు నేను ఏం చేశాను, యాంగులర్ బ్రాకెట్స్‌లో నేమ్ అనే వర్డ్‌ని అయితే పెట్టేసాను. దీన్ని కంప్లీట్‌గా ఏమని పిలుస్తారంటే నేమ్ ట్యాగ్ అని పిలుస్తారనమాట. సో, సింపుల్‌గా ట్యాగ్ అంటే ఇదే మనకి. అలాగే మనకి ఎలిమెంట్ నెక్స్ట్. సో, ఇక్కడ మనము ఈ డయాగ్రామ్ చూసైతే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకి ఇది అర్థం చేసుకోవడానికి చాలా అంటే చాలా ఈజీ. సో, ఇక్కడ మనకి ఆహ్, నేనిక్కడ పి అనే ట్యాగ్ తీసుకున్నాననమాట. పి అంటే మనకి హెచ్‌టీఎంఎల్‌లో పారాగ్రాఫ్ ట్యాగ్ అనమాట. సో, ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది నేను ఓపెన్ చేశాను. అలాగే క్లోజ్ చేశాను. సో, క్లోజ్ చేసిన తర్వాత మధ్యలో నేనేం చేశానంటే ఒక కంటెంట్ అయితే ఇచ్చాను. దిస్ ఈస్ మై ఫస్ట్ పారాగ్రాఫ్ ఆఫ్ టెక్స్ట్ అని. సో, దీన్నేమంటామంటే దీన్ని కంటెంట్ అంటామనమాట. సో, దీన్ని మొత్తాన్ని కలిపి మనం చెప్పేదే అనుకునేదే ఈ ఎలిమెంట్ అన్నమాట. సో, మీకు అర్థమైందనుకుంటున్నా. సింపుల్‌గా ఏంటంటే ఏదైనా ఒక ఓపెనింగ్ ట్యాగ్, అలాగే క్లోజింగ్ ట్యాగ్‌లో మధ్యలో ఉండే కంటెంట్, అలాగే దాన్ని మొత్తాన్ని కలిపి మనం చెప్పుకునేది ఈ ఎలిమెంట్. సో, నెక్స్ట్ అట్రిబ్యూట్. Attribute provides additional information about an element. They are placed inside the open tag and written as name equal to value. సో, ఇక్కడ మీరు చూస్తే నేను ఇక్కడ ఏ అనే ట్యాగ్ తీసుకున్నాను. హెచ్‌టీఎంఎల్‌లో ఏ ట్యాగ్ అంటే యాంకర్ ట్యాగ్ అనమాట. సో, ఇక్కడ నేను అలాగే ఏ ట్యాగ్‌ని క్లోజ్ చేశాను. నేను మధ్యలో విజిట్ మై సైట్ అని చెప్పేసి నేను ఒక కంటెంట్‌ని అయితే ఇచ్చాను. సో, ఇప్పుడు
జస్ట్ ఓపెన్ ట్యాగ్ వరకే అబ్జర్వ్ చేయండి. ఓపెన్ ట్యాగ్‌లో వరకు అబ్జర్వ్ చేస్తే హెచ్‌రెఫ్ అని ఇచ్చానమాట. సో, హెచ్‌రెఫ్ అంటే హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్ అనమాట. సో, ఇక్కడ హెచ్‌రెఫ్ అనేది నేము. అలాగే ఇక్కడ ఏదైతే నేను హెచ్‌టిటిపిఎస్ అనే యూఆర్ఎల్ ఇచ్చానో ఇదనేది వాల్యూ అనమాట. సో, మీరెప్పుడైతే మన యూజర్ అనేవాడు మన వెబ్‌సైట్ ఓపెన్ చేసి విజిట్ మై సైట్ అనే టెక్స్ట్ మీద క్లిక్ చేస్తాడో, అప్పుడు ఈ యూజర్ ఏంటంటే మన మనం ఏదైతే వాల్యూ కింద ఇచ్చిన యూఆర్ఎల్ ఉందో దానికి రీడైరెక్ట్ చేస్తారనమాట. సో, ఇక్కడ హెచ్‌రెఫ్ అనేది నేము, అలాగే హెచ్‌టిటిపిఎస్ అనేది వాల్యూ. సో, ఇలాగ మనము మన మన ఎలిమెంట్‌లో ఉన్న కంటెంట్‌కి మనం ఏదైనా ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే దాన్ని మనం ఎప్పుడైనా సరే ఏ ట్యాగ్‌లో ఇస్తామనమాట. అలాగే మనకి ఇమేజ్ ట్యాగ్ ఉందనమాట. సో, ఇమేజ్ ట్యాగ్ అంటే ఏంటి? ఐఎంజీ ఎస్ఆర్‌సి ఈక్వల్ టు మన సిస్టమ్‌లో ఎక్కడైతే మన ఫోటో, ఇమేజ్ అయితే సేవ్ అయ్యి ఉందో దాన్ని పాత్ అనేది ఇస్తామన్నమాట. ఇప్పుడేం చేస్తుందంటే మీరు ఎప్పుడైతే ఈ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌ని క్రోమ్‌లో ఓపెన్ చేస్తారో అప్పుడు ఏం చేస్తుందంటే ఈ క్రోమ్‌లో మీరు ఓపెన్ చేసినప్పుడు ఈ బ్రౌజర్ అనేది మీరు ఏదైతే పాత్ ఇచ్చారో ఆ పాత్‌ని మీ సిస్టమ్‌లో ఎతుక్కొని సో, ఆ పాత్‌లో ఉన్న ఇమేజ్‌నయితే మీకు వెబ్‌సైట్‌లో అయితే డిస్‌ప్లే చేస్తుందనమాట. దిస్ ఈస్ కంప్లీట్ అబౌట్ అట్రిబ్యూట్. సో, ఎప్పుడైనా సరే ఈ అట్రిబ్యూట్ అనేది మనం ఓపెన్ ట్యాగ్‌లోనే మెన్షన్ చేస్తాం. అలాగే మనకి విజిట్ మై సైట్ అనే టెక్స్ట్ ఉంది కదా! సో, దీనికి మనము ఓకే. నాకు ఇది కలర్ అనేది బ్లాక్‌లో వద్దు. నాకు ఈ విజిట్ మై సైట్ అనే కలర్ నాకు రెడ్‌లో కావాలి. అప్పుడేం చేస్తాము? సో, ఇన్‌లైన్‌గా వచ్చేసి మనము ఓపెన్ ట్యాగ్‌లో స్టైల్ ఈక్వల్ టు కలర్ రెడ్ అని ఇస్తే మన సైట్‌లో ఎళ్లి చూస్తే మనము విజిట్ మై సైట్ అనేది రెడ్ కలర్‌లో అయితే కనపడుతుందనమాట. సో, అలాగే మనము ఇన్‌లైన్ సీఎస్ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పినట్టుగానే మరి ఈ విజిట్ మై సైట్‌కి నాకు ఒక వేరే డిజైన్ అయితే కావాలి. నాకు ఈ టెక్స్ట్ వద్దు. సమ్ ఫాంట్ అయితే కావాలనుకున్నప్పుడు సేమ్ ఇలాగే వాల్యూ అనేది నేమ్ ఈక్వల్ టు వాల్యూ ఇచ్చేస్తే మీరు ఈ విజిట్ మై సైట్ అని చెప్పేసేసి ఈ టెక్స్ట్ అనేది డిఫరెంట్‌గా అయితే మనము డిజైన్ చేసుకోవచ్చనమాట. మనము అలాగే స్టైలింగ్ చేసుకోవచ్చు. ఇమేజెస్‌ని పెట్టొచ్చు. లింక్స్‌ని. సో, ఇవన్నీ కూడా మనము అట్రిబ్యూట్స్ కింద నేమ్ ఈక్వల్ టు వాల్యూని ఇచ్చేసి మనం ఆల్రెడీ ఎలిమెంట్‌లో ఉన్న కంటెంట్‌ని అయితే డిజైన్ అయితే చేసుకోవచ్చనమాట. దీన్నే మనము అట్రిబ్యూట్ అంటాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము హెచ్‌టీఎంఎల్ యొక్క బేసిక్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో, ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా! ఇదే మన హెచ్‌టీఎంఎల్ యొక్క బేసిక్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ అనమాట. సో, ఫస్ట్‌లో చూస్తే మనకి డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ ఉంది కదా! సో, ఈ డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ అనేది మనకు ట్యాగ్ కాదనమాట. ఈ డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ అనేది ఏం డిఫైన్ చేస్తుందంటే, కరెంట్ హెచ్‌టీఎంఎల్ వెర్షన్‌ని డిఫైన్ చేస్తుంది. ప్రెజెంట్ మనం హెచ్‌టీఎంఎల్ 5 అనే వెర్షన్ అయితే యూజ్ చేస్తున్నాం. సో, ఈ డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ బ్రౌజర్‌కి చెప్తుందనమాట. ఇది ఏ టైప్ ఆఫ్ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ అని. అలాగే మనకి హెచ్‌టీఎంఎల్ అనే రూట్ ఎలిమెంట్ ఉందనమాట. సో, ఈ హెచ్‌టీఎంఎల్ రూట్ ఎలిమెంట్ అంటే ఏంటంటే, ఈ హెచ్‌టీఎంఎల్ రూట్ ఎలిమెంట్ లోపలే అన్ని ఎలిమెంట్స్ కూడా ఈ హెచ్‌టీఎంఎల్ రూట్ ఎలిమెంట్ లోపలే ఉంటుందనమాట. సో, ఈ హెచ్‌టీఎంఎల్ రూట్ ఎలిమెంట్ అనేది స్టార్టింగ్ ఎలిమెంట్ అనమాట. స్టార్టింగ్ ట్యాగ్. సో, ఈ స్టార్టింగ్‌లో స్టార్ట్ అయ్యిద్ది. అలాగే ఎండ్‌లో క్లోజ్ అయ్యిద్ది. దీని లోపలే మన వెబ్ పేజ్‌కి సంబంధించిన ఎలిమెంట్స్, కంటెంట్ అంతా కూడా ఈ హెచ్‌టీఎంఎల్ రూట్ ఎలిమెంట్ లోపలే ఉంటుంది. సో, నెక్స్ట్ మనకి హెడ్ ఎలిమెంట్ ఉందనమాట. సో, హెడ్ ఎలిమెంట్‌ని ఎందుకు యూజ్ చేస్తామంటే, మన పేజ్‌కి ఏదైనా మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే, అప్పుడు మనము హెడ్ ఎలిమెంట్‌ని అయితే యూజ్ చేస్తామనమాట. ఈ హెడ్ ఎలిమెంట్‌లో ఏంటంటే, మనము మన పేజ్ టైటిల్ ఏంటి, అలాగే మన పేజ్‌కి ఆథర్ ఎవరు, మన పేజ్ ఎప్పుడు డిజైన్ చేశారు అనే ఆహ్, రి అనే ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము ఈ హెడ్ ఎలిమెంట్ లోపల అయితే ఇస్తామనమాట. ఏదైతే మనం ఈ హెడ్ ఎలిమెంట్ లోపల ఇస్తున్నామో, ఈ హెడ్ ఎలిమెంట్‌లో ఉన్న డేటా అంతా కూడా మనకి ఫ్రంట్ ఎండ్ యూఐలో అసలు డిస్‌ప్లే అవ్వదనమాట. ఇదంతా బ్యాక్ ఎండ్ పర్పస్ కోసమే. సో, మనకెక్కడ గూడా ఫ్రంట్ ఎండ్ యూఐలో అయితే డిస్‌ప్లే అవ్వదనమాట. అలాగే మీరు ఈ హెడ్ ఎలిమెంట్‌లో మీరు సీఎస్ఎస్ ఎక్స్టర్నల్ ఫైల్స్‌నైతే లింక్ చేయొచ్చు. జావాస్క్రిప్ట్ ఎక్స్టర్నల్ ఫైల్స్‌నైతే లింక్ చేయొచ్చు. ఎందుకంటే మీరు ఒకే డాక్యుమెంట్‌లో సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అంతా రాసేస్తే మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఏంటంటే మనం ఎక్స్‌ట్రాగా వేరే ఫైల్‌లో సీఎస్ఎస్ రాసి మనము దాన్ని హెడ్ డాక్యుమెంట్‌లో అయితే హెడ్ ఎలిమెంట్‌లో అయితే మనము లింక్ అనేసి ఇచ్చేస్తే ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే మనమైతే ఈ డాక్యుమెంట్‌ని బ్రౌజర్‌లో ఓపెన్ చేస్తామో, ఈ బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఈ హెడ్ ఎలిమెంట్ లోపలికెళ్ళిపోయేసి మీరు ఏదైతే సీఎస్ఎస్ ఎక్స్టర్నల్ ఫైల్ ఇచ్చారో, ఆ ఎక్స్టర్నల్ ఫైల్‌ని ఈ బ్రౌజర్ రీడ్ చేసుకొని యూజర్స్‌కి ఫ్రంట్ ఎండ్ వెబ్‌సైట్‌లో ఉన్న డిజైన్స్ అంతా కూడా మీ వెబ్‌సైట్‌కి డిస్‌ప్లే అయ్యేలాగా చేస్తుంది. సో, నెక్స్ట్ అలాగే మనకి బాడీ ట్యాగ్. సో, అలాగే మనకి బాడీ ఎలిమెంట్ గూడా ఉంది. సో, ఈ బాడీ ఎలిమెంట్ ఏంటంటే, మనం రాసే కంటెంట్ అంతా కూడా ఈ బాడీ ఎలిమెంట్ లోపలే ఉంటుంది. సో, ఈ బాడీ ఎలిమెంట్‌లో మై ఫస్ట్ హెడ్డింగ్. సో, ఇదంతా కూడా మనకేంటంటే, ఈ బాడీ ఎలిమెంట్‌లో మనం రాసే ప్రతి ఒక్క కంటెంట్ కూడా మనకి ఫ్రంట్ ఎండ్ యూఐలో ఖచ్చితంగా కనపడుతుంది. సో, మనం ఏదైతే బాడీ ఎలిమెంట్‌లో ఇంక్లూడ్ చేస్తున్నామో, సో, ఇదంతా కూడా మనకి
మన ఫ్రంట్ ఎండ్ యూఆర్ అయితే కనపడుతుంది. సో, మనం ఇక్కడ స్టార్టింగ్‌లో అయితే హెచ్‌టీఎంఎల్ రూట్ ఎలిమెంట్ అయితే ఓపెన్ అయింది. అలాగే ఎండ్‌లో అయితే క్లోజ్ చేసాము. అలాగే మనకి స్టార్టింగ్‌లో అయితే హెడ్ ఎలిమెంట్ అయితే ఓపెన్ అయింది. అక్కడే మనము హెడ్ ఎలిమెంట్‌ని క్లోజ్ చేసాం. సో, మనకి హెచ్‌టీఎంఎల్‌లో ఏంటంటే ప్రతి ఒక్క ట్యాగ్ కూడా మనకి పేర్ ట్యాగ్ అన్నమాట. ఏవో కొన్ని ట్యాగ్స్ జస్ట్ బీఆర్ ట్యాగ్ అని చెప్పేసి ఇవి జస్ట్ 2-3% ఆఫ్ ట్యాగ్స్ వచ్చేసి జస్ట్ సింగిల్ ట్యాగ్స్ అన్నమాట. సో, మిగతా అన్ని ట్యాగ్స్ కూడా మనకి హెచ్‌టీఎంఎల్ అన్నీ కూడా పేర్ ట్యాగ్స్ అన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో హెచ్‌టీఎంఎల్ ప్రోగ్రామ్‌ని ఎక్కడ రాయాలి? ఏ టూల్స్ యూజ్ చేస్తే బావుంటుంది? ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ అలాగే హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి లైవ్‌గా స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేస్తూ బ్రౌజర్‌లో యూజర్‌కి ఎలా డిస్‌ప్లే చేస్తుందో చూద్దాం. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో కంటెంట్ అనేది బాగా అర్థమైంది. మాకు ఇది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంది అని మీకు అనిపిస్తే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ సెషన్‌లో అయితే కలుద్దాం.